నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. ఈపీఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను అయితే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. సో అదేంటి మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? సో జనరల్గా చాలామందికి ఎప్పుడు చెప్తూ వస్తూ ఉంటాను. సో ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి, ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి చాలాసార్లు చాలామందికి చెప్పుకుంటాను. బట్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఏంటంటే ఒక 80% మెంబర్స్ ఈ నామినేషన్ కంప్లీట్ చేయట్లేదు. ఓకే, సో ఈ నామినేషన్ కంప్లీట్ చేస్తే కనుక సో ఫ్యూచర్లో మనం లేని టైంలో మన ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఆ డబ్బులు తీసుకుంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఈపీఎఫ్ ఆఫీస్ వారు మన సంవత్సరం అమౌంట్ మనం లేని సమయంలో, ఓకేనా, సో మనం లేని సమయంలో మన సంవత్సరం అమౌంట్ ఎవరికైనా ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? వాళ్ళు ఫైన్ చేయాలి కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటని చెప్పేసి సో తప్పనిసరిగా మనం ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలి. సో ఇది ప్రతి ఒక్కరు ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ దీని మీద ఒక అప్డేట్ తీసుకొచ్చింది. అదేంటో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారనుకోండి, సో లాగిన్ అవ్వగానే మీ డాష్ బోర్డ్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్లా ఒక అర్త్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సబ్మిట్ యువర్ ఈ నామినేషన్ నౌ ఫర్ ఈజీ యాక్సెస్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ఫర్ యువర్ ఫ్యామిలీ వితౌట్ విజిటింగ్ ఈపీఎఫ్ ఆఫీసెస్. ఓకేనా? #4 అని చెప్పేసి ఇచ్చారు, చూసారా? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అవ్వగానే #5 అని చెప్పేసి వస్తుందండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? సక్సెస్ఫుల్లీ లాగిన్ డే అటెంప్ట్ రిమైనింగ్ అంటే మనకి 5 అటెంప్ట్స్ ఇస్తారు. ఓకేనా? సో దాని గురించి మీకు చెప్తాను. సో ఆఫ్టర్ దట్ క్లైమ్ ఫైలింగ్ విల్ బి బ్లాక్డ్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో సో వీళ్ళు ఇక్కడ బాంబే అయితే పేల్చారు. ఇక్కడ నుంచి మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేయలేరు. ఎక్కడి నుంచి ఎప్పుడంటే మీకు ఈ 5 అటెంప్ట్స్, ఓకేనా, 5 అటెంప్ట్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవుతారు కదా ఒకసారి. సో లాగిన్ అయ్యి మీ డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే ఒక అటెంప్ట్ అయిపోతుంది అనమాట. సో అట్లాగే మళ్ళీ లాగౌట్ చేసి మళ్ళీ మీరు లాగిన్ చేయగానే ఇంకో అటెంప్ట్ అయిపోతుంది, లేదా రిఫ్రెష్ చేసినా ఇంకో అటెంప్ట్స్ అనేవి మనకి అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. 5 అటెంప్ట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఈ 5 అటెంప్ట్లో మీరు లాగిన్ అయిన 5 అటెంప్ట్స్లో మీరు కనుక ఈ నామినేషన్ కంప్లీట్ చేయకపోతే ఇక నుంచి మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేసే అవకాశం లేదు, మేము బ్లాక్ చేస్తాం దాన్ని అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా ఎక్కడైతే చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈ నామినేషన్ కంప్లీట్ ఇప్పుడే చేసుకోండి. మీరు లాగిన్ అయ్యారంటే అటెంప్ట్స్ అయిపోతాయి. ఇక నుంచి మీరు లాగిన్ అయినా ఉపయోగం ఉండదు. 5 అటెంప్ట్స్ ఇస్తారు. ఓకేనా? సో ఈ 5 అటెంప్ట్లో మీరు 5 టైమ్స్ లాగిన్ అయ్యే టైంలో మీరు కనుక ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకోకపోతే ఇక నుంచి మీరు మీ డాష్ బోర్డ్ నుంచి ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే లేదు, ఫైల్ చేసే అవకాశం అయితే లేదు. ఇదైతే బ్లాక్ చేస్తారు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఎవరైనా ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకోకపోతే నన్నైతే కనెక్ట్ అవ్వండి. సో మీరైతే లాగిన్ అవ్వద్దు అప్పటి వరకు. ఓకేనా? సో ఎవరికైనా సర్వీస్ కావాలంటే నేనైతే మన దగ్గర పెయిడ్ సర్వీస్ ఉంది. సో నన్నైతే కనెక్ట్ అవ్వండి. సో మీకు ఈ నామినేషన్ అయితే నేను కంప్లీట్ చేస్తాను. సో అప్పటి వరకు ఎవరు కూడా లాగిన్ అవ్వద్దు ఈ వీడియో చూసిన తర్వాత. ఓకేనా? ఇన్ కేసు మీకు వస్తే ఈ నామినేషన్ ఎట్లా కంప్లీట్ చేయాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో కుదిరితే వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? చూసి మీరు ఈ నామినేషన్ అయితే కంప్లీట్ చేయండి. బట్ అప్పటి వరకు కూడా మీరు లాగిన్ అవ్వద్దు. సో ఇప్పుడు మనకి ఈపీఎఫ్ అనేది దీని మీద అయితే బాంబు పేల్చింది. చాలామంది ఇంకా కేర్లెస్గా ఉంటున్నారు, దీని మీద ఎవరో కంప్లీట్ చేయట్లేదు. సో అట్లాంటి వాళ్ళకి ఇది పెద్ద చిక్కే అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా? సో త్వరగా మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీ సంబంధించిన బెనిఫిట్ అనేది మీ ఫ్యామిలీ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళైతే మీరు ఇబ్బంది పెట్టద్దు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నెక్స్ట్ వీకెండ్ లైవ్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకుని కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆలోచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.